ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సెప్టెంబర్ 2వ తారీఖున అంటే వచ్చే సోమవారం వినాయక చవితి. ఈ సమయంలో కానీ మీరు పూజ చేస్తే మీకుండే 7 జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని ప్రార్థిస్తాం. వినాయక చవితి పండుగను జాతి మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. వినాయక చవితి పండుగను మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడి పుట్టినరోజు అని కొందరు, అలా కాదు ఘనాధిపత్యం పొందిన రోజని కొందరు అంటూ ఉంటారు. ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 2న వచ్చింది. ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేవారు ముందు రోజే విగ్రహాలను తీసుకురావాలి. అమృత గడియలు శుభకాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. ఇక ఆగస్టు 31 ఉదయం 9:45 నుంచి మధ్యాహ్నం 12:47, సాయంత్రం 4 నుంచి 6 గంటలు, తిరిగి రాత్రి 8:37 నుంచి 9:56 గంటల మధ్య శుభకాలం ఉంది. ఈ సమయాల్లో ప్రతిమలను ఇంటికి తీసుకురావాలి. సెప్టెంబర్ 2 తెల్లవారుజామున 4:56 గంటల తర్వాత చతుర్దశి ప్రారంభమై అదే రోజు రాత్రి 1:53 వరకు ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం నుంచే గణపతిని పూజించుకోవచ్చని అంటున్నారు. అయితే వినాయకుడి జననం మధ్యాహ్న సమయంలో జరిగిందని బలంగా నమ్ముతారు. కాబట్టి 11:05 నుంచి 1:36 గంటల మధ్య పూజకు అనుకూలమైన కాలమని పండితులు తెలియజేస్తున్నారు. ఉదయం 8:55 నుంచి రాత్రి 9:05 మధ్య చంద్రుని చూడరాదని అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ శుభకాలంలో మరి వినాయకుడిని పూజిస్తే ఖచ్చితంగా 7 జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రయత్నించండి. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.